రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్ అన్నారు. పెన్షన్దారులకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్తో కలిపి 7,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పోలవరంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు పోలవరం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బోరగం శ్రీనివాస్ మాట్లాడుతూ 5 సంవత్సరాల తర్వాత అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మరో 1000 పెంచి 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలో 1000 రూపాయలు చెప్పిన మొత్తం 7,000 పెన్షన్ సోమవారం అందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ పెంచుతున్నానని చెప్పి దశల వారీగా పెంచి అవ్వాతాతలకు జగన్ సర్కార్ తీరని అన్యాయం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కొనతాల ప్రసాద్, గుణపర్తి చిన్ని, బొడ్డు కృష్ణ, కుంచే దొరబాబు, కరిబండి నాగరాజు, మంగిన కొండ, పోతల శ్రీను తదితరులు పాల్గొన్నారు. కూటమి ఐక్యత వర్ధిల్లాలి. తర్వాత 200 రూపాయలు చేశారు. 200 నుంచి 2,000 రూపాయలు, 1,000 రూపాయలు చేశారు. 1,000 నుంచి 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు. 2,000 కాకుండా ఇప్పుడు 4,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి 4,000, 3,000 అన్నాడు దఫదఫాలుగా. అది బూటకం. కానీ ఏంటంటే 4,000 రూపాయలు పెంచి ప్రతి నెల సంతోషంగా పెద్ద కొడుకుగా, కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉండాలని చెప్పేసి ఈ రకంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ కూడా తీసుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ప్రజలందరికీ జూలై 1వ తారీఖున మన కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అలాగే మన భారత ప్రధానమంత్రి గారు అందరూ కలిసి ఈవేళ మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ఎలక్షన్లు ఇచ్చిన హామీ మేరకు మరి జూలై 1వ తారీఖున గత మార్చి, ఏప్రిల్, మే, జూన్ పెన్షన్లో 7,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, అలాగే మరి కిడ్నీ పేషెంట్లకి వాళ్ళకి 15,000 చొప్పున